నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో కాల్పుల విరమణ కొనసాగుతున్న హర్మోజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు మాత్రం చల్లారడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. జలసంధి గుండా వెళ్లే చమురు నౌకలను ఇరాన్ అడ్డుకుంటుందని, ఇది ఎంతమాత్రం గౌరవప్రదం కాదని ట్రంప్ మండిపడుతున్నారు. అంతర్జాతీయ వాణిజ్యానికి ఆటంకం కలిగిస్తే ఊరుకోబోమని తనదైన స్టైల్లో తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు అగ్రరాజ్య అధ్యక్షుడు. అటు ఇరాన్ మాత్రం తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేస్తోంది. అసలు హర్మూజ్ జలసంధి వద్ద ఏం జరుగుతుంది? ట్రంప్ ఎందుకు అంత ఆగ్రహంతో ఊగిపోతున్నారు? ఇరాన్ వ్యూహం ఏంటి? వాచ్ ది స్టోరీ. హార్మోజ్ జలసంధి గుండా వెళ్లే ట్యాంకర్ల నుంచి ఇరాన్ భారీగా ఫీజులు వసూలు చేస్తుందన్న వార్తలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. ఇరాన్ వెంటనే ఈ పద్ధతిని మానుకోవాలని, చమురు సరఫరాకు అడ్డు తగలడం ఏమాత్రం తగదని హెచ్చరించారు. ఒప్పందాలకు విరుద్ధంగా ఇరాన్ ప్రవర్తిస్తోందని, ఇది చాలా నీచమైన చర్య అని ఆయన అభివర్ణించారు. చమురు ప్రవాహం ఆగిపోకుండా చూడటమే తమ లక్ష్యమని, ఇరాన్ సహకరించినా సహకరించకపోయినా తాము అనుకున్నది చేసి తీరుతామని ట్రంప్ తెగేసి చెప్పారు. ఆయన మాటలు చూస్తుంటే పరిస్థితి యుద్ధం దిశగా వెళుతున్నట్లు కనిపిస్తోంది. ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. హర్మోజ్ జలసంధి నిర్వహణలో తాము కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నామని ఇరాన్ నేత ముషాబక్ ప్రకటించారు. తమ దేశ హక్కులను కాపాడుకోవడానికి ఎంతటి సాహసానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని, కానీ తమ ప్రాదేశిక జలాల్లో తమ నియమ నిబంధనలు అమలు చేసే హక్కు తమకుందని ఇరాన్ వాదిస్తోంది. అటు ఇరాన్ మొండితనం, ఇటు ట్రంప్ పట్టుదల చూస్తుంటే హర్మోజ్ జలసంధి మరో ప్రపంచ యుద్ధానికి కేంద్ర బిందువుగా మారుతుందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎవరికి వారు తామే సరైన వాళ్లమని వాదించుకోవడం వల్ల సమస్య మరింత సంక్లిష్టంగా మారుతోంది. ట్రంప్ కేవలం చమురు గురించి మాత్రమే కాకుండా ఇరాన్ అణ్వాయుధాల గురించి కూడా గట్టిగా మాట్లాడుతున్నారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను తయారు చేయకుండా చూడటమే తన అంతిమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. తాము విజయం సాధించామన్న వార్తలను ఆయన తోసిపుచ్చుతూ పోరాటం ఇంకా ముగియలేదని సంకేతాలిచ్చారు. చమురు ధరలు పెరిగిపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని అమెరికా భయపడుతోంది. అందుకే హార్మోజ్ జలసంధిపై పట్టు సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. మరోవైపు ఇరాన్ తన పట్టును సడలించకపోవడంతో సముద్ర మార్గాల్లో వాణిజ్యం ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఈ వివాదం వల్ల అంతర్జాతీయంగా చమురు రవాణా చేసే దేశాలు వణికిపోతున్నాయి. ఇరాన్ వసూలు చేస్తున్న ఫీజుల వల్ల రవాణా ఖర్చులు పెరిగిపోవడమే కాకుండా భద్రతాపరమైన ముప్పు కూడా పొంచి ఉంది. ఇరు దేశాల మధ్య ఘర్షణ పెరిగితే చమురు నౌకలే లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం ఉంది. పరిస్థితి చేయి దాటితే అది అదుపు చేయడం ఎవరి తరం కాదు. నిప్పుతో చెలగాటం ఆడుతున్నట్లుగా ఇరు దేశాలు ప్రవర్తిస్తున్నాయి. శాంతి చర్చలు జరిగితే తప్ప ఈ ఉద్రిక్తతలు తగ్గేలా లేవు. మరి రానున్న రోజుల్లో ట్రంప్ తన హెచ్చరికలను అమలు చేస్తారా, లేక ఇరాన్ వెనక్కి తగ్గుతుందా అన్నది వేచి చూడాలి.